ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 శక్తికూటం సకల హ్రీం, అందులో చివరి హ్రీంకార బీజం, దాంతో ప్రారంభమైన మంత్రాలు. ఇప్పుడు 91వ మంత్రం. హ్రీంకార శుక్తికా ముక్త మణి, హ్రీంకార శుక్తికా ముక్తామణి, హ్రీంకార శుక్తికా ముక్తామణి, హ్రీంకార బోధిత, హ్రీంకారమయ సౌవర్ణ స్తంభ విద్రుమ పుత్రిక. అద్భుతమైన మంత్రాలు. హ్రీంకార శుక్తికా ముక్తామణి, హ్రీంకార బోధిత, హ్రీంకారమయ సౌవర్ణ స్తంభ విద్రుమ పుత్రిక. హ్రీంకార ఇంతకుముందు విశేషమైన మంత్రాలన్నీ కూడా మనకు చెప్పారుగా. దాంట్లో ఇప్పుడు అద్భుతమైన మంత్రాలు. ఇక్కడ హ్రీంకార శుక్తికా ముక్తామణి, ఇది ఒక మంత్రం. హ్రీంకార శుక్తికా ముక్తామణి ప్రథమం. హ్రీంకార బోధిత ద్వితీయం. హ్రీంకారమయ సౌవర్ణ స్తంభ విద్రుమ పుత్రిక తృతీయం. 3 మంత్రాలే ఉన్నాయి ఇక్కడ విశేషం. లలితా సహస్రనామంలో శ్లోక పూర్వార్థం ఒక మంత్రంగా, శ్లోక ఉత్తరార్థం ఒక మంత్రంగా కనిపిస్తుంటాయి. అలాంటిదే ఈ తృతీయ మంత్రం. హ్రీంకారమయ సౌవర్ణ స్తంభ విద్రుమ పుత్రిక. ఎంత అద్భుతమైన మంత్రం, సుదీర్ఘమైన మంత్రం, అద్భుతమైన ప్రభావం కలిగిన మంత్రం. హ్రీంకార శుక్తికా ముక్తామణి, హ్రీంకార బోధిత, హ్రీంకారమయ సౌవర్ణ స్తంభ విద్రుమ పుత్రిక. ఇందులో మొదటిది హ్రీంకార శుక్తికా ముక్తామణి. హ్రీంకార ఏవ శుక్తికా నీలపృష్ఠ త్రికోణాత్మకాకార, తస్యాహ ముక్తికా ఇవ ముక్తాఫలం ఇవ అభివ్యజ్యమానా. స్వాతిమహానక్షత్రే సర్వదేశేషు మేఘసంఘాత్ పతత్ జలబిందుః శుక్తికాంతః పతితః సముద్రదేశవిశేషే ముక్తాకారేణ పరిణమతే. తథా సత్వరజస్తమోగుణాత్మక హ్రీంబీజ అవచ్ఛేదేవ మనోహర వాచామగోచర సుందరతర పరదేవతామూర్త్య సర్వగతమపి చైతన్యం విశిష్ట్య అభివ్యజ్యతే. ఎంత అద్భుతమైన భావం అండి. శంకర వారు కనుక దానికి భాష్యం చెప్పగలిగారు. హ్రీంకారమే ఒక శుక్తిక, అంటే ముత్యపు చెప్ప. ఆ ముత్యపు చెప్ప యొక్క వెనుక భాగం నల్లగా త్రికోణాకారంతో ఉంటుంది. ఆ శుక్తిక ఎందలి ముక్తాఫలం అమ్మవారి యొక్క అద్భుతమైన తత్వం. స్వాతి నక్షత్రంలో అన్ని ప్రదేశాల్లోనూ మేఘ సమూహం వల్ల వర్షించిన జలబిందువులు ఆ ముత్యపు చెప్పులో పడి సాగరంలో ముత్యం యొక్క ఆకారంగా పరిణామం పొందుతాయి. ఆ రీతిగా చైతన్యం సర్వగతమంగా కనిపిస్తుంది. అంటే సత్వరజస్తమోగుణాత్మకము
హ్రీం బీజ అవచ్ఛిన్నము. ఆ కింద ఉన్న చిప్ప సత్వరజస్తమో గుణాత్మకమైనది. అందులో ఉన్న ఆ ముత్యం స్వచ్ఛమైనది, పరమేశ్వరి శక్తి. అది మనోహరమైనది. వాచామ గోచరం, వాక్కులకు దాని యొక్క శక్తి గోచరం కాదు. ఎటో వాంగ్ మనసాతి ఘోరం, వాంగ్ మనస అగోచరం, అటువంటిది అది. అది ముత్యాలు కోరేవాళ్ళు ఏం చేస్తారు, ఆ ముత్యపు చెప్పను సాధనంగా తీసుకుంటారు. శుక్తికా గ్రహణం వల్లనే ముక్తాఫలాలు లభిస్తాయి. ఆ ముత్యం అంతా చెప్పుతో సహా తీసుకోవాలి కదా, తర్వాత దాంట్లోంచి ముత్యం తీయాలి. అంటే హ్రీంకార గ్రహణం ఎటువంటిది, హ్రీంకార జపం వల్ల వచ్చేది. అంచేత ఆ పరదేవత హ్రీంకార జపం చేయడం వల్ల అద్భుతమైన శక్తిని మనకు అందిస్తారు. అంచేత అమ్మవారిని హ్రీంకార శుక్తిక ముక్తా మణి అని చెప్పారు. హ్రీంకారం అనే ముత్యపు చెప్పులో ఉన్న అద్భుతమైన మణి అమ్మవారి యొక్క శక్తి, జ్ఞానశక్తి. నిరంతర జపం వల్ల, నిరంతర సాధన వల్ల ఆ ముత్యపు చెప్పను తీసి ఆ ముత్యపు చెప్ప విడిపోతుంది. దాంట్లోంచి అమ్మవారి యొక్క విశేషమైన జ్ఞానశక్తి ప్రసారితం అవుతుంది. అదే హ్రీంకార శుక్తిక ముక్తామణి. అనంతరం హ్రీంకార బోధిత. హ్రీంకార బోధిత, హ్రీం బీజంలో ఉన్నటువంటి హకార రకార ఈకారములు వరుసగా సత్వరజస్తమో గుణాలకు ప్రతీకలు అని చెప్పారు శంకర్ల వారు. సిద్ధే పదార్థే ఇంద్రియాది సంబంధించి స్వతయేవ జ్ఞానోత్పత్తి దర్శనాత్ న జ్ఞానే విధిరపేక్షిత సత్వరజస్తమో గుణత్వాత్. వాటి రంగులు ఎలా ఉంటాయి? సత్వగుణం శ్వేతవర్ణంలో ఉంటుంది, తెల్లటి రంగు. రజోగుణం లోహిత వర్ణంలో ఉంటుంది, అరుణవర్ణంలో ఉంటుంది, ఎరుపు. ఇంకా తమోగుణం నీలవర్ణంలో నల్లగా ఉంటుంది. ఇది సాంప్రదాయం. అంచేత హ్రీంకారం శుక్తికతో పోల్చారు. శుక్తిక అంటే ముత్యపు చెప్ప. అలాంటి ఈ మూడు కోణాలు కూడా సత్వరజస్తమో గుణాలతో ఉంటాయి కనుక అందులో ఉన్న విశేషమైన తత్వం ఏమిటి? అద్భుతమైన శక్తి స్వరూపం. ఆ శక్తి స్వరూపం వల్ల మనకు అనేక విజ్ఞాన అంటే చైతన్యము, విజ్ఞానము, ఆత్మతత్వం అనేవి బోధించబడతాయి అన్నమాట. అది అంటే సిద్ధమైన పదార్థ విషయంలో ఇంద్రియకారకమైనటువంటి సత్వ రజస్తమో గుణాత్మకమైన వాటిని విడిచి వాటిలోంచి బయటకు వచ్చినటువంటి అద్భుతమైన అమ్మవారి యొక్క శక్తి హ్రీంకార బోధిత. హ్రీంకారం అనే బీజాక్షరంతో అది బోధించబడుతుంది. అది ఆ విశేషమైనటువంటి ఆ తత్వం అలా ఉంటుంది. అంటే శ్రీ మహాత్రిపుర సుందరీదేవి హ్రీంకార బీజ వాచ్యార్థయ్యి అద్వైత రూపంతో భాసమానం అవుతుంది. నాణ్యోతో అస్తి ద్రక్ష అని చెప్పినట్టుగా, ఉపనిషత్తులు చెప్పినట్టుగా జ్ఞేయమైన తెలుసుకోదగిన ఈ బ్రహ్మ పదార్థంలో ద్రష్ట అయినవాడు మరొకడు లేడు. అమ్మవారే దృశ్యం, అమ్మవారే ద్రష్ట, అమ్మవారే దర్శనీయం. అంటే భూతాత్మ అయిన ఒక్క బ్రహ్మవస్తువు ప్రతి భూతంలోనూ ఆత్మరూపంలో వ్యాపించి ఉన్నది అమ్మవారి యొక్క తత్వం. ఆకాశంలో ఉన్న చంద్రుడు ఒక్కడైనా కూడా విశేషమైనటువంటి ద్వాపీకోప తటాకాల్లో, చెరువులోను, పాత్రలోను, అలాగే నదిలోను వేరువేరుగా కనిపిస్తుంటాడు, కానీ ఉన్నది ఒకటే. అలాగే పరమేశ్వరి చైతన్యం స్వస్వరూపంతో బోధించబడుతోంది. ఉపాధి భేదం వల్ల అనేకములుగా కనిపిస్తుంది. అందరిలోనూ శక్తి స్వరూపంగా ఉన్నది అమ్మవారే. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అలాంటి శక్తి స్వరూపం ఎలా కనిపిస్తుంది? హ్రీంకార బోధిత. హ్రీంకారం అనే బీజాక్షరం వల్ల ఆ శక్తి బోధించబడుతుంది కనుక అమ్మవారిని అద్భుతంగా చెప్పారు హ్రీంకార బోధిత అని. ఇంకా ఈ శ్లోకంలో తృతీయ మంత్రం ఏమిటి? హ్రీంకారమయ సౌవర్ణ స్తంభ విద్రుమ పుత్రిక. హ్రీంకారమయ సౌవర్ణ స్తంభ విద్రుమ పుత్రిక. హ్రీంకారం అద్భుతంగా సౌవర్ణ స్తంభంగా ఉందిట. అంటే పచ్చగా ఉన్న భూపరాగం సువర్ణం. భూలోంచి వస్తుంది కదా బంగారం, ఖనిజం. అది పరాగవర్ణం పరాగంగా ఉంటుంది, ధూళిగా ఉంటుంది. అది సువర్ణం. సువర్ణం అంటే అందమైన రంగు కలిగింది, అనుచ్ఛిద్యమానమైనది ద్రవత్వం. అది క్రమక్రమంగా ఘనీభవించి సువర్ణంగా కనిపిస్తుంది. నైమిత్తిక తేజస పదార్థాంతరమైన దీపకాంతి అక్కడ కనిపించదు, కానీ
దాన్ని కాచే కొద్దీ దానిలో అద్భుతమైన శక్తి, కాంతి కనిపిస్తుంటుంది. పృథ్వీ రేణువు సువర్ణం అని చెప్పారు. అంటే ముద్దగా ఉన్న బంగారంలో అంతర్గర్భితంగా ఏముంటుంది? అద్భుతమైన కాంతి ఉంటుంది. అదే హ్రీంకారమయం. అదే విశేషమైన హ్రీంకారమయం. అలాంటి ప్రదీపాలంకారమే ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఏమిటి? హ్రీంకారంతో నిండిన సౌవర్ణ స్తంభం, బంగారు స్తంభంలో విద్రుమపుత్రిగా పగడాలు కనిపించే విధంగా కనిపిస్తోంది అమ్మవారు. పగడపు కాంతిలో అమ్మవారు హ్రీంకారమయ సౌవర్ణ స్తంభంలో దర్శనమిస్తున్నారు కనుక అమ్మవారిని అద్భుతంగా వర్ణించారు. హ్రీంకారమయ సౌవర్ణ స్తంభ విద్రుమ పుత్రికా. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార శక్తిగా ముక్తామణిర్మణయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార బోధితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారమయ సౌవర్ణ స్తంభ విద్రుమ పుత్రికాయై నమో నమః. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే.